పురాణాల ఉపమానాలతో ఆధునిక వైద్యాన్ని సరికొత్తగా చెప్పే ప్రయత్నమే నియోగీత. అసలు శ్రీరాముడు తలుచుకుంటే చేయలేనిదేముంది? ఒక్క బాణం సంధించి సముద్రాన్నే ఆవిరి చేసి ఉండొచ్చు, లేదా సముద్రాన్ని 2 భాగాలుగా చీల్చి ఉండొచ్చు, సముద్రుడినే మట్టు పెట్టి ఉండొచ్చు. కానీ రాముడు డిస్ట్రక్షన్ని తన పాత్గా చూస్ చేసుకోలేదు. ఉడతలని, వానరాలని సాయంగా తీసుకొని ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ సేతుని నిర్మించాడు. ఒక ప్రీటర్మ్ బేబీ పుట్టిన తర్వాత ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ కి ఇబ్బంది పడుతున్నప్పుడు లూబ్రికెంట్ మెడికేషన్ కాల్డ్ సర్ఫాక్టెంట్ ని మనం డైరెక్ట్ గా లంగ్స్ కి అడ్మినిస్టర్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. దీనికి ఎండోట్రేకియల్ ఇంక్యుబేషన్ చేసి ఆ మెడిసిన్ ని అడ్మినిస్టర్ చేస్తాం. అలా చేసినప్పుడు వాపు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ఎ డిస్ట్రక్టివ్ వే. అలా కాకుండా రాముడి లాగా మనం కూడా ఒక లెస్ డిస్ట్రక్టివ్ పద్ధతిని ఫాలో అవ్వాలి అని అనుకుంటే సాల్సా చేయొచ్చు. సాల్సా అంటే అమెరికన్ లాటిన్ డాన్స్ ఫామ్ కాదు. సూప్రాగ్లాటిక్ ఎయిర్వేస్ ద్వారా సర్ఫాక్టెంట్ అడ్మినిస్ట్రేషన్ చేయడం. సూప్రాగ్లాటిక్ ఎయిర్వేస్ ఆర్ లారింజియల్ మాస్క్ ఎయిర్వేస్ ఆర్ యూకేలో నేను పనిచేసే దగ్గర దీన్ని ఐజెల్ అనేవారు. ఇది ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇది ఏం చేస్తుందంటే మన బాడీ టెంపరేచర్ తోటి న్యాచురల్ ఎయిర్వేస్ కి తగ్గట్టుగా మౌల్డ్ అయ్యి అది ఒక బ్రిడ్జ్ కింద ఏర్పడుతుంది. సో ఒక లెస్ డిస్ట్రక్టివ్ వేలో బయట నుంచి సర్ఫాక్టెంట్ ని డైరెక్ట్ గా మనం లంగ్స్ లోకి అడ్మినిస్టర్ చేయొచ్చు వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్ఫ్లమేషన్ టు ద బేబీస్ న్యాచురల్ ఎయిర్వేస్. ఇజంట్ దిస్ అమేజింగ్? ఇలా మైథలాజికల్ ఎనాలజీస్తో నియోనెటాలజీని సరికొత్తగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ఫాలో చేయండి.